హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ప్లీజ్ కొత్తగా ఎవరైనా మన వీడియో చూస్తున్నట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఛానల్ని సబ్ చేసుకొని ఫాలో అవ్వండి ప్లీజ్ ఫ్రెండ్స్. సో చూసారు కదండి, మార్నింగ్ అయితే నేను ఇంకా నలుగురు పిల్లల్ని స్కూల్కి పంపించి ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా డ్యూటీకి వెళ్తానన్నమాట. నెక్స్ట్ హస్బెండ్ కూడా డ్యూటీకి వెళ్తారు. మా ఇద్దరివి ప్రైవేట్ జాబ్సేనండి. ఇంకా మావయ్య గారికి అయితే కిడ్నీ పేషెంట్ అనమాట. సో తనకి పత్తిమ కూరలు ఇవన్నీ వండి పెట్టేసి తన బాగోగులు కూడా చూసి అప్పుడైతే ఇంక నేను 8:30కి అయితే డ్యూటీకి వెళ్తాను. ఇలా వెళ్తూ కూడా నేను మధ్య మధ్యలో టైం దొరికినప్పుడల్లా సో యూట్యూబ్లో ఆల్రెడీ నేను 1.5 ఇయర్ అవుతుందండి ఛానల్ పెట్టి. సో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ అసలు నిజంగా నాకు ఎలాగైనా సరే నేను సక్సెస్ సాధించాలి అన్న ఉద్దేశంతో అయితే నేను వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తూ ఉన్నాను. బట్ ఈ మధ్యనే నాకైతే చిన్న మిస్టేక్ వల్ల నాకు డిమానిటైజేషన్ అయితే అయిపోయిందండి. సో దానివల్ల అయితే నేను కొంచెం అంటే కొంచెం అయితే బాధ ఉందండి. ఎందుకంటే చాలా 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 కష్టపడ్డానండి. అది ఎవరికైనా సరే యూట్యూబ్లో వీడియోస్ పెట్టే వారికి మాత్రమే తెలుస్తుందండి. సో యూట్యూబ్లో సక్సెస్ సాధించడం, వాచ్ టైం రావాలి, సో సబ్స్క్రైబర్స్ రావాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అసలు నిజంగా. చాలా చాలా హార్డ్ వర్క్ అండి. కొంతమంది అనుకోవచ్చు ఏదో ఫోన్ ఉంటే షూట్ చేసి పెట్టేస్తారు కదా అని. కానీ దానిలో ఎడిటింగ్, నెక్స్ట్ అన్నోన్ అవి తీసివేయడం, ఎడిటింగ్ ద్వారా తీసివేయడం, నెక్స్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం, ఇదంతా చాలా చాలా కష్టం అండి. అది ఎందుకంటే నాకు కూడా నేను అలాగే అనుకునేదాన్ని. బట్ నేను యూట్యూబ్లోకి వచ్చాక నాకు అర్థమైందనమాట. అయ్య బాబోయ్, ఇంత కష్టం అనిపించింది. అయినా సరే నేను పట్టు వదలకుండా నేను ఎంత దూరం అయితే వచ్చాను ఫ్రెండ్స్. నేను చేసిన చిన్న మిస్టేక్ వల్ల అయితే అది కూడా నేను వాంటెడ్గా చేయలేదండి. నాకు తెలియదన్నమాట. సో అలా పెడితే అది వస్తుందని నాకు తెలియదు కాబట్టి నేను సో అది కామెడీ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇన్స్టాలో డౌన్లోడ్ చేసినవి. సో ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకొని అయితే పెట్టాను నేను. బట్ వాళ్ళకి డిమానిటైజేషన్ అయిపోయింది, నాదే అయిపోయింది అనమాట. అంటే వాళ్ళకి అవ్వలేదు మానిటైజేషను. సో కాబట్టి వాళ్ళ మానిటైజేషన్ అలాగ ఆగింది. బట్ నాకు ఆల్రెడీ అయిపోయింది. బట్ ఇప్పుడైతే డిమానిటైజేషన్ అయిపోయిందనమాట. నిజంగా నేను చాలా బాధపడ్డాను అనమాట. ఒక 1 అవర్ 2 అవర్స్ బాధపడ్డాను ఫ్రెండ్స్. స్టిల్ ఇప్పుడు అనుకున్నా నాకు బాధ వస్తూనే ఉంటుందన్నమాట. బట్ ఒకటైతే ఉందండి నా మనసులో. ఎందుకంటే నేను ఒకరిని చూసి యూట్యూబ్లో వీడియోలు పెట్టలేదండి. సో నాకై నేను నిజంగా నేను ఒకరితో మాట్లాడాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా నిజంగా నాకు చాలా షై అనమాట. సో అంత కలివిడిగా అయితే ఉండను నేను ఎవరితో. కలివిడిగా ఉంటాను ఫ్రెండ్స్, బట్ కొంచెం ఫాస్ట్గా అయితే ఉండను అన్నమాట. అంటే నాకు కొంచెం స్టైలిష్గా ఉండడం, నెక్స్ట్ మోడర్న్ ఐ మీన్ నాకు అలాంటివన్నీ కూడా ఇష్టం ఉండదు. బట్ అలాంటిది నేను నాకు కావాలి, నా ఫ్యామిలీని ఎలాగైనా సరే నిలబెట్టుకోవడానికి నాకు నీడ్ అని నేనైతే యూట్యూబ్లో ఛానల్ అయితే పెట్టాను. బట్ ఇంతవరకు వచ్చాను. కాకపోతే దానివల్ల నాకు కొంచెము డిమానిటైజేషన్ అవ్వడం, దీని ద్వారా నేను కొన్ని మాటలైతే వింటున్నాను అన్నమాట. సో పెట్టింది పోయింది అన్నగాడికి అంటున్నారు. బట్ నేనైతే నిజంగా పట్టు వదలకుండా దీన్ని ఎలాగైనా సరే నాకు ఇచ్చిన టైంలో నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి అనుకున్న ఉద్దేశంతో సో నేనైతే ఇంకా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నానండి. ఆల్రెడీ నేను పెట్టినటువంటి చెప్పాను కదా ఫ్రెండ్స్, కొన్ని రీయూజ్డ్ కంటెంట్స్ అని ఇవన్నీ కూడా డిలీట్ చేసేసాను. ఓకే, నేను ముందు నుంచి కూడా కుకింగ్ ఛానల్, నెక్స్ట్ వ్లాగ్స్ అయితే పెడుతూ వచ్చానన్నమాట. బట్ ఇంకా ఉంటుంది కదండి, ఏదో కొంచెం త్వరగా అయిపోతుందిలే అనే ఉద్దేశంతో అయితే ఆలోచించకుండా పెట్టినందుకు నాకు నిజంగా దేవుడు జస్ట్ ఒక జలక్ అయితే ఇచ్చాడనమాట. బట్ అది ఎవరికైనా అనుభవం అండి, అది ఇంకోసారి మిస్టేక్ చేయకుండా. అలా అనుకొని అయితే నేను ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. సో నేనైతే సక్సెస్ సాధిస్తాను అన్న ఉద్దేశంతో అయితే నేనైతే ఇంకా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను. బట్ మీ సపోర్ట్ అయితే నాకు కావాలి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు కావాలి. ప్లీజ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్ చేసుకోండి. సో ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. ఇంక ఇలా ఉందండి నా లైఫ్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక పల్లెటూరులో ఎక్కడి నుంచో ఒక మారుమూల గ్రామంలో నుంచి అసలు నాకు వాట్సాప్ తప్ప మొబైల్లో ఇంకేమీ తెలియదు అన్నమాట. సో నేను టచ్ ఫోన్ వాడడం కూడా స్మార్ట్ ఫోను ఒక 3-4 ఇయర్స్ నుంచి మాత్రమే వాడుతున్నాను. ఏమీ తెలియని నాకు మా అమ్మాయి నేర్పించడం వల్ల సో ఎడిటింగ్, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం, ఇంకా నా మ్యూజిక్ యాడ్ చేసుకోవడం, థంబ్నెయిల్ సెట్ చేసుకోవడం, ఇంక ఇవన్నీ కూడా నేర్చుకున్నానన్నమాట. అసలు నిజంగా అండి చాలా చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అంత సక్సెస్ దాకా వెళ్ళి మళ్ళీ ఇప్పుడు డిమానిటైజేషన్ అయిపోయింది ఏంటా అని బాధపడుతున్నాను. బట్ అయినా సరే మనిషి తలుచుకుంటే కానిది ఏమీ లేదు కదండి. కాబట్టి నేనైతే ఖచ్చితంగా పట్టు వదలకుండా అయితే నేను ప్రయత్నిస్తాను. సో నా ప్రయత్నానికి మీ సహాయ సహకారాలు కూడా నాకు కావాలి. ప్లీజ్ మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఒక లైక్ అయితే ఇవ్వండి, ఛానల్ని సబ్ చేసుకోండి, ప్లీజ్ కామెంట్స్ అయితే పెడుతూ ఉండండి.
ఈ రోజుల్లో ముందుకెళ్తూ ఉంటే లాగే వాళ్ళు చాలామంది ఉన్నారండి. సో వాళ్ళందరినీ కూడా నేను పట్టించుకోదలుచుకోలేదన్నమాట. ఎందుకంటే మనలో పట్టుదల ఉంటే ఎవరు ఎంతమంది ఆపినా కూడా అది ఆగదు. సో నాకు ఇలా జరగాలని ఫిక్స్ చేసున్నాడు కాబట్టి దేవుడు అలా జరిగిందని నేను అనుకుంటానే తప్ప వేరే వాళ్ళ వల్ల నాకు జరిగిందైతే అని నేను అనుకోను. బట్ ఎందుకో కొంతమంది మెంటాలిటీస్ నాకు అర్థం కావట్లేదు. ఏదన్నా మనకి చెడు జరిగిందంటే అంత సంతోషపడతారు ఏంటో మరి నాకైతే అర్థం కావట్లేదు అనమాట. ఇంకా నిజంగా నాకు ఆ విషయం వాళ్ళు ఇలా అనుకుంటున్నారని తెలియగానే చాలా 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 బాధపడ్డానండి నేను. ఎందుకంటే ఒక మనిషి బాధపడుతుంటే సంతోషించే వాళ్ళు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారన్నమాట. బట్ అది ఎందుకు మార్చుకోలేకపోతున్నారో తెలియట్లేదు. ఎంత కష్టపడితే కానీ ఇంత దూరం రాము కదా. సో వచ్చినప్పుడు ఇలా కొంచెం బాధపడాలి తప్ప ఎదుటి వాళ్ళని చూసి నవ్వడం, హేళన చేయడం ఇలాంటివి ఉండకూడదు. అది ఎప్పటికి మారుతుందో ఏంటో తెలియట్లేదు అనమాట. సో ఎవరో ఒకరు కొంటారు కదండి, మంచి వాళ్ళు లేకుండా అయితే లేరు. సో అలాంటి వాళ్ళ సపోర్ట్ అయితే నాకు కావాలని అయితే నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ వీడియోకి అయితే లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే అండి, ఇంక ఇక్కడైతే పిల్లల్ని అయితే స్కూల్కి పంపిస్తూ ఉన్నానండి. ఇంకా చిన్న ఫంక్షన్ అయితే జరుగుతుందన్నమాట అక్కడ, కాబట్టి అడ్డు వేసేసారు. సో వాకబుల్ డిస్టెన్స్ చాలా ఉంది మనము బస్ దగ్గరికి వెళ్ళడానికి. సో ముందుగానే వాళ్ళు 7కి అయితే బయలుదేరిపోతున్నారు అనమాట పిల్లలు. ఇంకా వాళ్ళు వెళ్ళాకైతే నాకు ఇంకా అదిగో చూసారు కదా టెంట్ ఎలా వేశారు. ఇంకా మేమైతే ఇలా లెఫ్ట్లోకి వెళ్ళాలన్నమాట. పిల్లలు చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంక మా కాలేజ్ అమ్మాయి అయితే డొమ్మా కొట్టేసిందండి, వాళ్ళ కాలేజ్కి అయితే వెళ్ళలేదన్నమాట. సో అదిగో చూసారు కదండి ఫంక్షన్ టైమ్స్ అయితే అలా వేశారన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ అండి ఎన్నిసార్లు అడుగుతున్నానని ఏమనుకోకండి. ప్లీజ్ ఛానల్ని అయితే సబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్, ఫాలో అవుతూ ఉండండి. నేను సో చాలామంది అయితే కామెంట్స్ పెడతారేమోనని చెప్పి చూస్తూ ఉంటానన్నమాట. బట్ నో కామెంట్స్, ఎందుకంటే నాకు 12,000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటికీ కూడా నాకు వాళ్ళు షార్ట్స్లో వచ్చిన వాళ్ళండి. సో లెంత్ వీడియోస్లో వచ్చిన వాళ్ళు మాత్రమే మనకి డైలీ సో కాంటాక్ట్లో ఉంటారన్నమాట. ఐ మీన్ ఎప్పుడు వీడియో పెట్టిన కామెంట్ అయితే పెడుతూ ఉంటారు. బట్ షార్ట్లో వచ్చిన వాళ్ళు అయితే జస్ట్ ఆ షార్ట్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కానీ మళ్ళీ మనకి రారు కదా. బట్ అలా సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు కానీ బట్ నో కామెంట్స్, అలాగే నో లైక్స్ అనమాట. ప్లీజ్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఓకే లైక్ అయితే ఇస్తూ ఉండండి ప్లీజ్. వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అయితే పిల్లలకి దోశ చేశానండి, దోశలోకి కొత్తిమీర చట్నీ. ఇంకా మా ఇంటి చుట్టూరు కూడా సరౌండింగ్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, పల్లెటూరు కదా. ఓకే, మాకు ఇంటికైతే ఇంకా చాలా వర్క్ ఉందండి. సో ఇల్లు అయితే కట్టించాం కానీ లోపలైతే వర్క్ అయింది, బట్ బయట వర్క్ అంత అలాగే ఉండిపోయింది. ఇంకా మా పిల్లలకైతే టిఫిన్ తింటాకి టైం సరిపోదన్నమాట ఇవాళ, కాబట్టి అలా పెట్టేశాను. ఇది చూసారు కదండి, మా హస్బెండ్కి రాగి జావా చల్లారుతుందని చన్నీళ్ళల్లో బౌలు అలా పెట్టాను అనమాట. సో తొందరగా ఒక 10 మినిట్స్లో చల్లారిపోతుంది. టిప్ నచ్చితే ఒకసారి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇంకేనండి, నేను కూడా రెడీ అయిపోయాను అనమాట. ప్లీజ్ అండి, సో నేను అసలు వెనకడుగు వేయకుండా సో ఎలాగైనా సరే వాచ్ టైం తెచ్చుకోవాలి, ఎలాగైనా సరే నా ఛానల్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో అయితే మళ్ళీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ప్లీజ్ మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. మీ సపోర్ట్ ఉన్నవాళ్ళేనండి ఈ రోజుల్లో యూట్యూబ్లో సక్సెస్ సాధించిన వాళ్ళు. మీ వల్లే, మీరు ఉండడం వల్లే, మీరు ఇచ్చిన లైక్స్, మీరు చేసుకునే సబ్స్క్రైబ్, కామెంట్స్ వల్ల మాత్రమే వాళ్ళు సక్సెస్ సాధించారు అని అయితే నేను అంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. సో అదేవిధంగా అయితే సో నాకు కూడా హెల్ప్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. ఓకేనండి, ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను. ఇంకా మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్తే ఇంకా నన్ను అక్కడ డ్రాప్ చేస్తారన్నమాట స్కూల్లో. ఇంకా మేమైతే బయలుదేరుతూ ఉన్నాము. ఇంకా మా కాలేజ్ అమ్మాయి అయితే వాళ్ళ మా కాలేజ్ మానేసింది కదా, ఇంక ఇంట్లోనే ఉంది. మా ముగ్గురు పిల్లలు అయితే బయలుదేరారనమాట. ఇంకా రోజు డైలీ ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ అసలు చాలా దూరం అయితే వచ్చాను. బట్ చిన్న మిస్టేక్ వల్ల ఇలా జరుగుతుందని నేనైతే అనుకోలేదు. ఓకేనండి, మేమైతే రిటర్న్ అయిపోయాం అనమాట ఇంటికి. మరొక వీడియోతో ఉంటాను.